అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చైనాతో కీలక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించారు. ఈ ఒప్పందం చైనా నుంచి అరుదైన భూములు, ముఖ్యంగా ఆటోమోటివ్, రక్షణ, సాంకేతిక రంగాలకు కీలకమైన ఖనిజాల సరఫరాపై దృష్టి సారిస్తుందని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. జెనీవా చర్చల తర్వాత రూపొందించిన ఈ ఒప్పందం ఎగుమతి పరిమితులను సులభతరం చేసి ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయనుంది. చైనా సరఫరా చేస్తే అమెరికా ప్రతిఘటనలను తొలగిస్తుందని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ స్పష్టం చేశారు. మరోవైపు ట్రంప్ భారత్తో త్వరలో అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్లు వెల్లడించారు. వైట్ హౌస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి దేశం తమతో ఒప్పందం కోసం ఆసక్తి చూపుతున్నప్పటికీ అన్ని దేశాలతో ఒప్పందాలు చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. భారత్తో ఒప్పందం 2 దేశాలకు లాభదాయకంగా ఉంటుందని, ప్రస్తుతం వాణిజ్య చర్చలు సానుకూల దిశలో సాగుతున్నాయని లుట్నిక్ తెలిపారు. ఈ నెల ప్రారంభంలో అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరంలో ఈ విషయంపై చర్చలు జరిగాయన్నారు. ఈ ఒప్పందాలు అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని, ముఖ్యంగా అమెరికా పరిశ్రమలపై సానుకూల ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చైనాతో ఒప్పందం ఖనిజ సరఫరా సమస్యలను పరిష్కరిస్తుంది. కాగా భారత్తో ఒప్పందం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి $500 బిలియన్ పెంచే లక్ష్యాన్ని కలిగి ఉంది. అమెరికా చైనా తాజా ఒప్పందం నేపథ్యంలో భారత్తో డీల్ గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను మరింత ఆసక్తికరంగా మార్చాయి.